ఏ డే విత్ లీడర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం కొవ్వూరు వైసీపీ ఇన్ఛార్జి తలారి వెంకట్రావు మాజీ ఎమ్మెల్యే గారితో ఉన్నాం. 2004-2009 మీకు సీటు రాకుండా మాతో ఉన్న బ్యాచ్ లో ఒక సలహా ఎవరో నేను అనలేదు, అంటే ఓపెన్ లో నిలబడే సామర్థ్యం ఇప్పటి వరకు రాలేదు అని భావించవచ్చు అన్నట్టు. పక్క తెలుగుదేశం కాన్సెన్స్ తెలుగుదేశం అంటే అలా రిజిస్టర్ చేసుకున్నారు. మీ అంగబలాన్ని ఉపయోగించడంలోనే ఈ దఫ విఫలమైనని భావించవచ్చునా? 175 కాన్సులు ఎక్కడ చేయని విధానంగా గోపాలపురంలో సుమారు 1000 ఎకరం ముగ్గురు ఏకమైతే తప్ప మిమ్మల్ని ఓడించలేరు అనే గారికి వచ్చారు. వన్ సైడ్ జగన్మోహన్ గారు సింగిల్ గానే. స్థానిక సంస్థ లీడర్లకు ప్రాముఖ్యత లేకపోవడం వల్ల, వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం వల్ల చంద్రబాబు నాయుడు వైసీపీ చేయొద్దు అన్న డైరెక్ట్ గా ఆయన ఒక సీఎం మోదలు అనకూడదు అని డైరెక్ట్ గా ఆయన చెప్పేస్తున్నాడు. అది గుండెపల్లి గ్రామస్తులు మౌలిక వసతుల పైన మిమ్మల్ని నిలదీశారు, అది నిజమేనా? వరదలు వచ్చి కుట్టుకుపోయి అంటే కొవ్వూరులో మంత్రిగా తన పనులు తాను చేయకపోవడం వల్ల, ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల తన మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టే ఆమెను గోపాలపురం పంపారు, మిమ్మల్ని కొవ్వూరు పంపారనే ఒక వాదన అయితే ఉంది. మీరేమంటారు? కొంతమంది ఇంచుమించు అటు ఇటు మార్చే చేంజ్లకు వస్తే ఇబ్బంది ఉండదు. ఏదో ఒక హత్య కేసులో మీ పేరు కూడా రావడం, అక్కడ ఉన్న లోకల్లో ఉన్న ఎంపీటీసీ అతను బజారీ టీడీపీ నాయకులు నన్ను చంపాలని చూస్తున్నారు. మీరు ఏదో ప్లకార్డులో లేదంటే మీరు ఒక ఏది కొన్ని ఆధారాలు చూపెట్టారు. అసలు ఏంది ఇది? ఆ టీడీపీలో 80 నా వెనకాల ఉన్నారండి, వాళ్ళు ఉన్నదంటే. ఆదిలక్ష్మి అనే ఒక మహిళ మీ మీద కోర్టుకి వెళ్ళింది, మీ పైన కేసు అయింది. అసలు ఏంటి ఇది? అంటే ఏమిటంటే దగ్గరగా 4 సంవత్సరాల నుంచి ఆ స్టోరీ జరుగుతుంది. జూన్ 4వ తారీఖు నాడు మీరు వెన్నుపోటు దినం, అంతేనా? జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం. ఇదేమో బుక్. ఇది 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు. సూపర్ 6 అన్నాడు. ఆ హామీలు ఏది అమలు పరిచారు చెప్పండి? వెన్నుపోటు పొడిచి వచ్చాడు మామనే. హాయ్, హలో, నేను మీ కృష్ణన్. ఏ డే విత్ లీడర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం కొవ్వూరు ఇన్ఛార్జి వైసీపీ ఇన్ఛార్జి తలారి వెంకట్రావు మాజీ ఎమ్మెల్యే గారితో ఉన్నాం. సార్ నమస్కారం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాండి. అవును, మీకు లోకలా నాన్ లోకలా? అసలు మీరు ఏది కొవ్వూరా, ఇప్పుడు ఏంది గోపాలపురమా? ఏమండి, ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు సరిస్మ ఉంది కనుక తలారి వెంకటరావు వ్యక్తి ఎప్పుడు ఎల్లవేళ ప్రజలతో ఉంటాడు కాబట్టి ఎక్కడ ఇచ్చినా నెగ్గుతానన్న నమ్మకం నాకుంది. మీకున్నది కానీ, కాకపోతే ప్రజలకు ఈ ప్రజలకు ఈ తికమక ఉండడం వల్ల కూడా మీ ఓటమికి గల కారణాలు అయితే కదా? అదేం కాదండి. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఇచ్చిన చరిష్మతో ఇప్పుడు వరకు నేను ప్రతి చేయడం జరిగింది. దానివల్ల ఏ నియోజకవర్గం ఎక్కడ చేసినా, జిల్లాలో ఎక్కడ చేసినా తలారి వెంకటాన్ని ప్రతి కార్యక్రమం పిలవడం జరుగుతుంది దళితులంతా. సో మీరు ఒక జాబ్కు సెలెక్ట్ అయ్యారు, దాన్ని వదులుకొని రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత అంతగానో మీకు ఏమి ఆధారపడింది? ఏమి అంత ఆశ్చర్యం? నాకు ఫస్ట్ నుంచి ప్రజలకు సేవ చేయలేని ఒక సంకల్పం ఉండే పరిస్థితి. ఓకే, జాబ్ లో సెలెక్ట్ అయ్యారు కదా, ఇంకేమున్నది? జాబ్ కదా వచ్చింది కూడా ఎస్ఐ 91లో ఎస్ఐ సెలెక్ట్ అయినండి. ఓకే, వచ్చిన దాంట్లో మా ఫాదర్ టీచర్, కానీ నేను ఉదయం నుంచి ఫస్ట్ నుంచి మార్నింగ్ నుంచి కూడా వ్యవసాయం మీద మక్కువతో వ్యవసాయం చేసే అలవాటు ఉంది. ఓకే, దాని గురించి వ్యవసాయం చేసుకుంటూ నేను ఆ తర్వాత ఎరువులు, ఫెర్టిలైజర్, పెస్టిసైడ్, సిమెంట్ దగ్గరగా 5 మండలాల్లో నా పెద్ద షాపుకి బిజినెస్ చేసి ఆ రోజుల్లో 1,50,00,000 టర్నోవర్తో బిజినెస్ చేయడం జరిగింది. ఓకే, నేను ఒకళ్ళ కింద చేయడం నాకు ఇష్టం లేదు. ఆ ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ నెరవేర్చే భాగంగా పేదలకందరూ న్యాయం చేయాలని అప్పట్లో దళిత సేన అని ఆయన రామదాస్ పాస్వాన్ గారు నేషనల్ ప్రెసిడెంట్. ఓకే, స్టేట్ జేబీ రాజు గారు అండి, ఆయన ఆర్గనైజేషన్ లో స్టేట్ సెక్రటరీ తిరగటం, స్టేట్ అంతా తిరగటం. బిఎస్పీ కాదు, దళిత సేన దాని సోషల్ ఆర్గనైజేషన్ తిరిగి ప్రజల సేవ చేయాల ఉద్దేశంతో తిరిగే పరిస్థితి ఉండేది. దానివల్ల అలా తిరుగుతూ నేను రాజకీయాల్లో రావడం జరిగింది. కాంగ్రెస్ లోకి వచ్చారు. మరి కాంగ్రెస్ ఇప్పుడు మరి కాంగ్రెస్ ఐడియాలజీ వేరు, మీరున్నటువంటి బాబాసాహెబ్ లేదంటే కాన్షిరాము లేకపోతే మీరన్న పాశ్వాను వీళ్ళ ఐడియాలజీ వేరు కదా? ఏమండి, ఆ రోజుల్లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా అంబేద్కర్ కళని
నెరవేర్చే భాగంలోనే ఇవాళ ఆయన మరణించినప్పటికీ ఆయన సంక్షేమ పథకాలు ఆయన ఆలోచన విధానాన్ని ఎదురు తీసుకొచ్చాడు రాజశేఖర్ గారు. ఆ తగ్గ తనయుడు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయి కూడా ఆ సంక్షేమ పథకం నెరవేరడం జరిగింది. ఇంకా మీరు ఎప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చారు? అసలు నేను 95 నుంచి రాజకీయంలో ఉన్నా. కాంగ్రెస్ కేవలము మీకు మేలు జరుగుతుందని మీరు అనుకున్నారా? కాంగ్రెస్ మేలు జరిగిద్దని ఉద్దేశంతోనే కాంగ్రెస్ తిరగడం జరిగింది. అంటే గతంలో ఇందిరాగాంధీ అంటే ఆ రోజుల్లో చక్కన దళితుల పక్షాన ఉండడం, నేను దళిత స్వభావంతో ఎక్కువ తిరిగే కార్యక్రమం తిరిగేవాడిని కనుక ఆ రోజుల్లో కూడా చక్కని విధంగా కాంగ్రెస్ పార్టీ తిరగడం జరిగింది. ఓకే, మరి 99, 2004, 2009 మీకు సీటు రాకుండా కాంగ్రెస్ పార్టీలో ఆటంకం చేసిన వ్యక్తులు ఎవరు? గల కారణాలు ఏంటి? ఆ రోజుల్లో ఆటంకం కాదండి. మరి ఏమంటారు దీన్ని? ఆ రోజు మాది భద్రాచలం పార్లమెంట్. ఆ రోజుల్లో గోపాలపురం నియోజకవర్గం. ఆ రోజు ఫస్ట్ ఫేజ్ అంతా ఏలూరు, రాజమండ్రి, ఎంత కూడా మచిలీపట్నం, అమలాపురం ఎంత ఫస్ట్ ఫేజ్ ఎంపీ ఎలక్షన్లో సీట్లు సెలెక్ట్ చేశారు. ఆ రోజు మహిళలకి ఇవ్వడంలో ప్రాబ్లం జరిగింది కనుక భద్రాచలం పార్లమెంట్ జరిగేసరికి గోపాలపురం మహిళలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇవన్నీ సార్ ఇవ్వాలనుకుంటే ఏ పార్టీ అయినా ఎంతసేపు అండి, ఇవన్నీ ఎందుకు సార్ మీరు చెప్తారు ఇవన్నీ? ఆ రోజు జరగడంతో మా మిస్సెస్ పెట్టమని చెప్పడం జరిగింది. ఆ రోజులో ఆమెకి కన్ఫర్మ్ రాజశేఖర్ గారు మార్నింగ్ 3 గంటలకి రాజశేఖర్ గారిని అంత హైటెక్ బస్సెస్కి వెళ్ళడం, నేను చాగల్లో ఎంపీపీ ఓబో ప్రకాష్ ఇద్దరు వెళ్ళడం. ఆ రోజు ఆయన ఇద్దరిలో జెంట్స్కి ఇచ్చే పరిస్థితి లేదు, లేడీకి ఇవ్వడం చెప్పడంతో మా మిస్సెస్ని పేరు ప్రపోజ్ చేశారు. నేను కొత్తగా సీట్ అడుగుతున్నాను, నాకే యువకుని కాబట్టి నాకే కావాలి, మా మిస్సెస్ కాదు అని. అంటే ఈ రోజులో అయితే నేనైనా మా మిస్సెస్ ఉంటే ఆలోచించే పరిస్థితి. అవును, ఆ రోజులు అలా ఆలోచించారు. అప్పటికి మీకు జాబ్ వచ్చింది, రకరకాలు, మళ్ళా దాన్ని వదులుకున్నారు. అంటే పరిపక్వత ఉంటది కదా, మెచ్యూర్డ్ మైండే కదా మీది, మీకు కూడా ఉన్నా కానీ మనం రాజకీయం మనమే ఎదగల కదా అనే ఆతృతో. మీలోనే లోపాలు ఉన్నాయి కదా ఇక్కడ. మీరే అంటే ఏది ఇప్పుడు ఇంకోటి మీ సహచర ఏది మీ మేడాన్ని మీకు ఏది ఇస్తానన్న కానీ మీరే ఒప్పుకోలేదంటే అంటే ఏంటి, మహిళలు రాజకీయాల్లోకి రావద్దని మీ ఉద్దేశం కూడా అనుకోవచ్చు కదా. అలాంటి తెలియదు. ఆ రోజు అలా చెప్పడంతో నేను సర్లే ఓకే ఒప్పుకున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉండేనా? ఆర్థిక ఇబ్బంది ఒప్పుకున్నాం అండి. ఆ రోజు ఓకే చేసాం. కానీ మనం మాతో ఉన్న బ్యాచ్లో సలహా ఎవరో నేను అనలేదు, ఏం లేదు, ఆమె నామినేట్ చేసి సెకండ్ ప్లేస్ మీరేమో డమ్మీ కిందేసి సూట్ నీళ్ళు తప్పించేద్దాం అని ఏదో మన బయట లీక్ చేశారు ఎవరు. ఎట్లా మేడాన్ని వేసి డమ్మీ కిందేసి ఆవిడ స్కూటీలు పోతే సెక్షన్ మీరే అవుతారు అని మాతో 10 మంది ఎవరో లీక్ చేశారు విషయం. అప్పుడు రాజశేఖర్ గారు దాన్ని ఆ పరిస్థితి వలన 1999లో ఎమ్మెల్యే అవ్వాల్సిన వాడిని 2004లో రాలేదు, 2009లో కాలేదు, 2014లో 20 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే అయినండి. ఇంకా రాజకీయంలో తిరగడం. మరి పోర్ని ఇప్పుడు సరే అది ఎప్పుడు 99, 2004 అండి. 2004 వచ్చిందండి. ఢిల్లీ స్క్రీనింగ్ కి సింగిల్ నేమ్ పంపించారు రాజశేఖర్ గారు నా పేరు. అయితే అప్పట్లో సోనియా గాంధీ గారు ఏం చేసిందంటే 5,000 లోపల ఓడిపోయిన అందరికి మళ్ళీ సీట్లు అడగకుండా సీట్లు టిక్ పెట్టేసింది. అచ్చా, ఆ రోజులో కాంగ్రెస్ ఒకసారి పోటీ చేసిన వాళ్ళకి 2009 ఏమైంది? మరి 2009 వస్తే ఇంకా వెనకాల సీనియర్లు వస్తుంటారు కదా, ఇంకా అప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్ అంటే అప్పుడు ఏమైందంటే అప్పట్లో ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో ఆచంట గోపాలపురం 2 ఉండేది. నేను సబ్ క్యాస్ట్ విషయంలో మా సబ్ క్యాస్ట్ మాల, ఒక మాలకి ఒక మాదికి వాళ్ళని ఇచ్చే పరిస్థితి. అర్థ 2009 వచ్చేసరికి 3 కాన్స్టిట్యూన్సీలు అయినాయి. కొవ్వూరు, గోపాలపురం, మన చింతలపూడి 3 అయినాయి. 3 అయినప్పటికీ ఆ డివిజన్ లో మనకి అది ఎగిరిపోయింది. అదృష్టం లేదు. అది ఆ తర్వాత ఏది మీరు పిఆర్పిలోకి పోతే తప్ప మీకు కాంగ్రెస్ లో మాత్రం న్యాయం జరగలేదు అని అనుకోవచ్చా? లేదు, అదే లేదు, నేను వెళ్ళే పరిస్థితి లేదండి. రాజశేఖర్ గారు అంటే నేను నా ప్రాణం, ఆ పరిస్థితి ఉండేది. అప్పుడు ఏం చేశారు, స్టేట్ లో 3 డైరెక్టర్లతో ఉన్న లెదర్ ఇండస్ట్రీ కార్పొరేషన్ లో లిడ్ క్యాప్ లో డైరెక్టర్ ఇచ్చారు. ఓకే, మీకు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో 3 ఇచ్చారు. రాయలసీమ ఒకరికి, ఆంధ్ర ఒకరికి, తెలంగాణ 3 డైరెక్టర్ ఇచ్చారు. చైర్మన్ ఇవ్వలేదు, డైరెక్ట్ ఇచ్చారు. చైర్మన్ ఎవరికి ఇచ్చారండి? రెడ్డప్ప అని చిత్తూరు ఇచ్చారు. నేనే గాడ్ ఫాదర్ ఎప్పుడు నాకు ఎవరు లేరండి, ఫస్ట్ నుంచి అది ఫస్ట్ గమనించారు. ఒకవేళ మీరు కనుక ఇది అంటే అప్పర్ క్యాస్ట్ అయి ఉంటే ఎప్పుడో ఎమ్మెల్యే అయ్యేటోళ్ళ?
అదేం పరిస్థితి కాదండి. నేనేంటంటే ఇంచుమించుగా నేను ఫస్ట్ నుంచి డిస్క్రిమినేషన్ ఈవెన్ పార్టీలో కూడా ఉన్నదని భావించవచ్చునా? అంటే అలా కాదండి. ఎందుకంటే మనలో మాట ఏంటంటే ఎస్సీ కాబట్టి మన బాబాసాహెబ్ అంబేద్కర్ మా దేవుడు ఎస్సీ కాకపోతే నేను ఈ నియోజకవర్గంలో నేను సరిపోను కదండి. సరే నేను కాదంటలేను ఇక్కడ. అంటే సరిపోనంటే దాని అర్థం ఏంది చెప్పంటే ఇంచుమించుగా లోకల్ పెట్టి ఫైనాన్స్ ఇవన్నీ చేసుకోవడానికి నేను సరిపోతుంది కదా నా ఉద్దేశం. అంతే నేను తిరగడం ఇష్యూలో మాత్రం నా లోటు అంటే మీరు పదే ఇప్పటికీ అంబేద్కర్ గురించి ఒక 3-4 సార్లు మాట్లాడారు. ఏం చెప్పారు అంబేద్కర్? ఆ నియోజకవర్గాలలో కాస్తానని ఇవ్వండి, అట్ ద సేమ్ టైమ్ ఓపెన్ లో మీరు ఎంతమంది అయినా నిలబడన్నట్టే కదా ఉంది. కానీ అంటే ఓపెన్ లో నిలబడే సామర్థ్యం ఇప్పటి వరకు రాలేదు అని భావించవచ్చు అన్నట్టు. అంటే రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, దానికి ఉన్నటువంటి అధ్యక్షులు కావచ్చు, ఎవరైనా కానీ మీకు కేటాయించిన దానిలో ఇస్తాం కానీ మేము ఓపెన్ లో ఇవ్వము అన్నట్టే కదా ఇక్కడ. ఆ రోజుల్లో ఓపెన్ లో కూడా ఇచ్చిన పరిస్థితి ఉందండి. ఇద్దరు ముగ్గురికి ఓకే 2000 సో అంటే రాజశేఖర మరణాంతరం పార్టీలో చేంజ్ చేయాలి. ఆ రోజు వెంటనే ఆ రోజు 2014 మాత్రం సీట్ దక్కిందండి. అంతేనా? కాకపోతే గెలుచుడు మాత్రం 19 అంతేనా? నిరంతర పోరాటం ఎట్లా ఉంటది ఈ ప్రజలతోనే మమేకం? అంటే గోపాలపురం కాన్స్టిట్యున్సీ అంటే మనం చెప్పుకోవడానికి పక్క తెలుగుదేశం కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే ఇక్కడ అంటే చౌదరి తెలుగుదేశం అంటే అలా రిజిస్టర్ చేసుకున్నారా? కాదండి, అలా ఎప్పుడు అంటే ఇక్కడ ఇప్పుడు 9 సార్లు ఎలక్షన్ అయితే ఒకసారి నెగ్గిందండి. అది ఇప్పుడు మరి నెగ్గలే అది కూడా. సో ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మాత్రము అంటే రాజకీయ మార్పిడి, అధికార మార్పిడి అయితే తప్ప అంటే అక్కడ మళ్ళీ మీరు అన్నారు ఇక్కడ చౌదరీస్ కమ్మ వాళ్ళు ఎక్కువ ఉంటారు, అక్కడ కూడా వాళ్లకు నచ్చిన వ్యక్తి అయితేనే ఎన్నుకుంటారు అన్నట్టు ఇక్కడ. అంటే నాకు ఇక్కడ అంతే కదా. అయ్యో ఇక్కడ చౌదరీస్ నాకు ఫేవర్ ఉంటారు ఇక్కడ. మరేమైంది ఆవలనే 2019 నెగ్గడానికి కూడా 14లో ఓడిపోయి కూడా వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయబట్టి 2019 నెగ్గడం జరిగింది. అంటే ఇక్కడ ఒక ఊర్లో ఇద్దరు ఉంటారు. చౌదరి డీల్ చేసేది ఎవరు? నేను 4 మండల ప్రెసిడెంట్లు కూడా చౌదరీస్కి పెట్టాను నేను కూడా అప్పట్లో. తప్పదు ఆ గ్రామంలో చౌదరి వర్సెస్ చౌదరి, అదే టీడీపీ వాళ్ళ చౌదరి ఉంటారండి. వాళ్ళందరూ చక్కగా నాకు ఇవాళ చౌదరి టీడీపీలో ఉన్నా కూడా సపోర్ట్ చేశారు 2019 అక్కడ. ఓకే, ఆ ప్రకారం నెగ్గడం జరిగింది. మరి 2024లో మీకు సపోర్ట్ చేయలేదా? 2024 వచ్చేసరికి అక్కడ మార్పులు చేతులు జగన్మోహన్ రెడ్డి 80 కాన్స్టిట్యున్సీలు మార్చడం వల్ల నేను అప్పట్లో ఏదో ఒక ఇష్యూ కొవ్వూరులో ఏదో జరిగితే జగన్ గారు నన్ను పంపించారు కొవ్వూరు వెళ్ళి అది సెట్ చేయమని. అలా కదా, ఆ ఇష్యూ సెట్ చేయడానికి నన్ను మెరుగు నాగార్జున పంపించారు. ఆ ఇష్యూలో వేస్తే అక్కడ అందరూ అక్కడికి వెళ్ళాం కాదని ఇంచుమించుగా వెంకటరావు ఎక్కడైనా అవుతాడు, ఆ సర్వే చేయించాం. వెంకటరావు ఇక గోపాలపురం ఎగ్జామ్, కొవ్వూరు అక్కడ నెగ్గుతాం, కొన్ని సీట్లు వస్తాయి, దాంట్లో నువ్వు కన్ఫర్మ్ నెగ్గుతున్నావు, నువ్వు అక్కడికి వెళ్తే బాగుంటుంది, మేడం ఇటు వచ్చి ఆవిడ నెగ్గుతుంది, ఇద్దరు నెగ్గుతున్నారు అని నన్ను రిక్వెస్ట్ చేశారు. దానికి నువ్వు ఓకేనా ఒప్పుకున్నాను. సో 2024లో మీకు ఇచ్చిన సీటు అటు వెళ్ళి మీరు ఇద్దరు రావడం జరిగింది. మేడం ఇటు వచ్చారు. మేడం ఏమో గోపాలపురం వచ్చి కొవ్వూరు. గోపాలపురం ఉంటే గెలిచేవారా అని భావించవచ్చునా? కొంతమంది ఏమంటారు అంటే అసలు ఇంతకన్నా ఇంకెక్కువ మెజార్టీ అంటే ఇన్ని ఓట్లు కూడా రాకపోవు అని కూడా కొంతమంది. అట్లేం లేదు, అలా జరగదండి. 12వ సీటు తలార వెంకటరావు గోపాలపురం అయ్యే పరిస్థితి 100% నేను చెప్తాను. 11 సీట్లు వచ్చినప్పుడు అండి 12వ సీటు మనం గోపాలపురం నెగ్గే పరిస్థితి అదే. సో ఎనీహౌ అది బ్యాడ్ లక్. అధికారంలో ఉన్నప్పుడు అంత ఏమన్నా మీ అంగబలం, ఆర్థిక బలం అంటే మీ అంగబలాన్ని ఉపయోగించడంలోనే ఈ దఫ విఫలమయ్యారని భావించవచ్చునా? అంటే అధికారం ఉంది కానీ ఎక్కడ దేనికి దుర్వినియోగే పరిస్థితి లేదు, నేను చేయలేదని ఎక్కడ కూడా. ఎందుకంటే జగన్మోహన్ గారు ఇచ్చిన ప్రతిదీ కార్యక్రమం చేసుకుంటూ 175 కౌన్సిల్ ఎక్కడ చేయని విధానంగా గోపాలపురంలో సుమారు 1000 ఎకరం అందరికి లేని వాళ్ళకి, అంటే కమ్మవారు కావచ్చు, కాపులు కావచ్చు, ఎస్సీలు బీసీ అందరూ కూడా 1000 ఎకరం వరకు నేను ఇవ్వడం జరిగింది. ఇళ్ల పట్టాలు ఇచ్చారా? కాదండి, ఎకరం భూమి ఇచ్చాం. ఎక్కడ ఇవ్వలే, గోపాలపురంలో ఇచ్చాం. లేని వాళ్ళు అంటే అందరికి ఇచ్చాం. అందులో చిన్న చిన్న వాళ్ళు వాళ్ళు కూడా అంత గతంలో నుంచి ఆక్రమించుకుని చేసుకుని అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సుమారు దాంట్లో
ఒక 700 ఎకరం వరకు అయినాయి. నేను అలా సంతకం పెట్టి వెళ్ళాక కొద్ది 6 నెలలు కొద్దిగా పెండింగ్ పెడితే ఉండొచ్చు. అది జరిగింది. ఒక 1000 ఎకరం వరకు నేను. సో ఆ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ లో ఏమన్నా కొంత అవకతవకలు జరిగే ఉద్దేశాలు ఉన్నాయి? అసలు ఎక్కడ జరగదు. అసలు తలారా వెంకటరావు అనేది చిన్న మచ్చలేని వ్యక్తి. వాళ్ళు గ్యారంటీ చెప్తే ఎందుకంటే ఓడిపోతారండి. ఓడిపోవడానికి దానికి సంబంధం ఏంటంటే అప్పుడు కొవ్వూరు వెళ్ళాం కదా, కొవ్వూరు కదా ఇక్కడ 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 ఎక్కడ పెట్టినా కానీ తలారా వెంకటరావు గెలుతాడు అని మీరే అన్నారు కదా. 3 సార్లు గడప గడప తిరిగిన గోపాలపురంలో అండి. స్టేట్ ఫస్ట్ మనమే. ఓకే, గడప గడప తిరగడంలో స్టేట్ ఫస్ట్ అండి. అందులో కూడా 3 సార్లు తిరిగినప్పుడు కూడా ఇవాళ కూడా కొవ్వూరు పంపించిన తక్కువ టైంలో కూడా గడప మన కొవ్వూరు కూడా తిరగడం జరిగింది నియోజకవర్గం. అంటే చూడండి అంతే. నాకు ఇది 100 కిలోమీటర్లు ఉంటుందా, 20 కిలోమీటర్లు నాకు ఆఫ్టర్ లాగా అనిపించింది కొవ్వూరు. సరే, కొవ్వూరు పోయారు. కొవ్వూరులో ఎలా మీకు సమస్యలు ఎదురైనాయి? వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ప్రజానికం కావచ్చు, ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం పోతే అక్కడ అప్పటికప్పుడు ఆ వైసీపీ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు సహకరించాలి, అట్లాంటి అందరూ సపోర్ట్ చేశారు, సహకరించారండి, బాగా చేసి వచ్చారండి. కాకపోతే ఇంచుమించుగా జగన్మోహన్ గారు వేసిన సంక్షేమ పథకాలు తీసుకున్నారు, వేశారు. కానీ ఇంకేదో ఈయన ఈ 2000 ఇస్తున్నాడు, ఆయన 4000 ఇచ్చేస్తాడు, ఆడు ఇచ్చేదేమో 13,000 రైతు భరోసా ఇస్తున్నాడు, ఆయన 20,000 ఇచ్చేస్తాడు అనే కొద్ది ఆశపడి కొంతమంది వేయడం జరిగింది. కానీ పైగా కూటమి ముగ్గురు ఏకమయ్యారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ మొత్తం కలవడం జరిగింది. ముగ్గురు ఏకమైతే తప్ప మేము ఓడించలేరు అనే కాడికి వచ్చారు. వన్ సైడ్ జగన్మోహన్ గారు సింగిల్ గానే పోటీ చేశాడు. ఆ ప్రకారం మనం 19 ఎక్కడం జరిగింది. కానీ మొన్న వేసిన ఒక్కసారి చేసేసరికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు మనకు తెలుసు కదండి ఏం చేస్తారు వాళ్ళు. ఒకసారి నెగ్గారు కదా, వాళ్ళు ఇంకేమి ఇస్తారో ఆశపడి జగన్ గారికి ఓట్లేదు. సో నిజంగా మీరు కనుక సంక్షేమం ఇస్తే అట్ ద సేమ్ టైం అభివృద్ధి పైన కొంత తక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్లనే మీరు డిబిటీ అంటే బటన్ నొక్కడం వల్ల సో ఇది 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 కొంతమందికి నచ్చలేదా, లేదంటే మీరు అనుకున్న ప్రకారంగా వాళ్ళకి ఇంకింత ఎక్కువ వస్తుందని ఆశపడడం అనుకోవచ్చా? అంటే ఇంకేదో వస్తుందని ఆశపడవచ్చు. దాని ప్రభావం అభివృద్ధి పైన మీరు మర్చిపోయారని కూడా ఉండేది కదా. ఇంచుమించుగా మా నియోజకవర్గంలో సుమారుగా 300 కోట్లతో తారు రోడ్లు వేసాం. 300 కోట్లు. వైసీపీ అసలు మొదమే రోడ్లే లేవు సార్. మీకు చెప్తాను వివరాలు చెప్పండి. దేవరపల్లి టు కోయిలగూడెం అంటే హైదరాబాద్ దేవరపల్లి రోడ్డు సుమారుగా అక్కడ నుంచి 200 కోట్లు, 100 కోట్లు మాది. అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఉంది మొత్తం, అది మాయం శాంక్స్ అప్పుడు మాయం చేసి కంప్లీట్ చేసాం. పైగా మెయిన్ రోడ్డు ఏది పెండింగ్ లేకుండా చూడండి చేసిన నా ఏళ్ళ మీద పెట్టి ఇంటర్లింక్ రోడ్లు ఏమైనా విలేజ్ టు విలేజ్ బాగా లేవు అంతేనా? లేదండి, అన్ని శాంక్షన్ అయిపోయి నేను కొవ్వూరు వెళ్ళాక 2 రోడ్లు పెండింగ్ ఉంటే మా మేడం ఉన్నత గారు వచ్చాక అవి కూడా కంప్లీట్ అయింది. నా దగ్గర ఏ పెండింగ్ లేవండి, ఇవాళ రోడ్లు లేవు పెండింగ్ చెప్తా. ఓకే, మీరు గోపాలపురం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల కాలంలో చెప్పుకోదగ్గ పనులలో ఒక్క 5 చెప్పండి. దగ్గరగా ఏపీఐఏసీకి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన 533 ఎకరాలు టీడీపీ గవర్నమెంట్ హోల్డ్ చేసింది. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో దీక్ష చేస్తున్నాడు. ఈ రైతులను తీసుకెళ్ళి చెప్తే వెంకటరావు కోర్టుకి వేయించు, నేను మన అధికారం వచ్చి చూద్దామని చెప్పారు. జరిగాక కూడా నేను కోర్టుకి వేయడం జరిగింది. వచ్చే కూడా 2 years పట్టింది చేయడానికి. దాన్ని హోల్డ్ చేసి రిలీజ్ చేసి ఇప్పించాం. అప్పుడులో అమ్మాయిలకి కట్నాలు ఇచ్చిన భూము అమ్ముకోవడం లేదు, దాన్ని లోన్ తెచ్చుకోవడం లేదు, ఏం లేదు. ఆ పరిస్థితి వాళ్ళ చాలా హ్యాపీ. నేను తీసుకెళ్తే ఆ రోజు ఒక ట్రాక్టర్ పూలు తీసుకొచ్చిన జల్లుకుని తీసుకెళ్ళి స్వాగతం పలికి చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు హ్యాపీతో ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అంత ఘనంగా చెప్పుకుంటారంటే చాలా గ్రేట్ అది. ఓకే, అదొకటి. అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఎక్కడికెక్కడ వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ ఎంఆర్ఓలు ఏం చేశారంటే ఊరు పక్కన ఆడ 6 ఎకరం లాక్కుంది, 7 ఎకరం లాగేసి ఇస్తా చూశారు. ఇట్టి పరిస్థితులు కుదరదని చెప్పేసి దేవరపల్లిలోనే ఒక 40 ఎకరాలు యాక్ ప్లాట్ కొనండి చెప్తాను. ఇక్కడ దేవరపల్లి ఏది కొన్నా సరే అలా 1 ఎకరం 6 ఎకరాల భూములు ఎక్కడ గవర్నమెంట్ ఎస్సీల దగ్గర లాక్కుంటాం అలాంటివి చేయొద్దు, మా కంపల్సరీ భూమి కొనాలని కొని ఇప్పి చేయించండి. చాలా దిక్కున 6 ఎకరం తీసుకుని అక్కడ 10 ఇళ్ళు అక్కడ 10 ఇళ్ళు కట్టడం ఆ పరిస్థితి అది లేకుండా ఇస్తాను. నేను చాలా దానికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అదేవిధంగా ఎస్సీలకి భూములు ఇవ్వడంలో ఎవరు చేయలే, నేనే చేశాను. ఎస్సీలు కావచ్చు, అందరూ భూమి ఇవ్వడం జరిగింది. తర్వాత కూడా ఇంకొక 250 ఎకరం సైన్ చేసి వెళ్ళాం. కనుక తర్వాత మరి పెండింగ్ పెట్టి ఇంకా ఇది 3. సో ఇంకా అదనంగా ఏమైనా చేశారా? ఇంకొన్నాయి చాలా, మీరు అన్న రోడ్లు కావచ్చు. అదేవిధంగా
దేవరపల్లిలో ఉన్నాయి. ఇంకా రోడ్లు విషయం 20 సంవత్సరాల నుంచి పెండింగ్లో రోడ్లు కూడా. సంక్షేమ పథకాలలో అర్హత ఉన్న వాళ్ళకి అన్నీ వచ్చినాయా? సో ఇక్కడ 2 విధాలుగా అడుగుతాను నేను. స్థానిక సంస్థ లీడర్లకు ప్రాముఖ్యత లేకపోవడం వల్ల, వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం వల్ల, సో మీ పథకాలు ఇంకా ప్రజల్లోకి పోలేదా, లేకపోతే ప్రజలకు అవగాహన చేయించలేదా, లేదా ఓటు అడగలేకపోయారా? ఇది చెప్పండి. అంటే వాళ్ళండి వాలంటీర్ వ్యవస్థ నెంబర్ 1గా పనిచేసిందండి. చేయలేదు మనం అనుకోకూడదు. అది క్లియర్, అది క్లియర్ అండి. ఆ రోజు చేయబట్టే ఏ పార్టీకైనా కానీ వాళ్ళు పనిచేశారు. అంటే కులం మతం పార్టీ సంబంధం లేకుండా జగన్మోహన్ గారు మన చెప్పడం ఆ ప్రకారంగా చేసుకొచ్చాను తప్ప. మరి ఇప్పుడు వాళ్ళైతే చంద్రబాబు నాయుడు వైసీపీ చేయొద్దు అంటున్నా డైరెక్ట్గా. ఆయన ఒక సీఎం హోదాను అనకూడదు అని డైరెక్ట్గా ఆయన చెప్పేస్తున్నాడు అండి. అది వాస్తవం. ఆయన అనకూడదు ఆ మాటనే. ఎవరో నాలాంటి ఎమ్మెల్యే చేత చెప్పించాలి. ఇవాళ నేరుగా ఆయనే మాట్లాడేస్తాడు. అదేవిధంగా గ్రామంలో వెళితే వాళ్ళు హ్యాపీగా 3 సింహాలు కనిపిస్తున్నాయండి. సచివాలయం, రైతు భరోసా, వెల్నెస్ సెంటర్. సుమారుగా 12 రాష్ట్ర వ్యాప్తంగా 12,000 సచివాలయాలు కట్టాం, 10,000 రైతు భరోసా కట్టాం, 10,000 వెల్నెస్ సెంటర్ కట్టాం. దాంట్లో ఎంప్లాయ్మెంట్ మాకెవరు సంబంధం లేదు. ఏపీ మీద రిక్వెస్ట్ చేసి అడిగినా సరే ఏపీ బేస్ ద్వారా సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళందరూ 50 కుటుంబాలకు ఒక్కొక్కరికి వెళ్ళి చేయడం జరిగింది. కానీ డేటా ఇంతకుముందు ఇప్పుడు వాళ్ళ కులగానం చేస్తున్నారు, ఈజీ అయిపోయింది. గతంలో చేయాలంటే ఎంత టైం పెట్టిందా? టీచర్లు అలా సెలవు పెట్టించి ఆ వాటర్ రాతో 6 నెలలు పెట్టేది పరిస్థితి. 6 నెలలు అట్లా కాదు, ఈజీ తొందరగా అయిపోతుంది. అదేవిధంగా వీళ్ళు కాకపోతే వాళ్ళు చేసే విధానంలోనూ నాయకులు కోయిన్సిడెంట్ చేసుకుంటే కొద్ది బాగుండే పరిస్థితి. అది చేయకుండా మాకేం చెప్పేసి ఎవరెత్తున్నారమ్మంటే ముసలమ్మ దగ్గరికి వెళ్తే ఎవరెత్తున్నారో జగన్మోహన్ గారి కన్నా వాలంటీర్ అమ్మాయి అది ఆవిడ కోసం ఎదురు చూస్తుండేది. అమ్మాయి దేవుళ్ళలాగా చూసుకున్నారు ముసలమ్మ. ఇప్పుడు ఆ వాలంటీర్ లేదు, లేరు. ఆ పరిస్థితి వచ్చిందండి. వాళ్ళు అలా చేయబట్టి చక్కగా దేశంలో ఏ రాష్ట్రం చేయలే, ఆంధ్ర రాష్ట్రంలో కరోనా విషయంలో నెంబర్ 1గా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు బార్డర్ ఉంది, అది తెలంగాణ చూస్తున్నాం, ఆ బార్డర్ని పెట్టి మరి ఆ టైంలో తెలంగాణలో చచ్చిపోయిన వాళ్ళు లెక్కే లేదండి. ఇక్కడైతే చాలా ఫెర్ఫాట్ పెట్టడం. పైగా పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాలు కూడా 2 సంవత్సరాలు పోయింది కదా, పరిపాలన లేదు కదండి. కరోనా వల్ల ఏం చేయలేకపోయాం. అయినప్పటికీ కరోనాలో ఇచ్చినప్పటికీ లెక్క చేయకుండా జగన్మోహన్ గారు మాట ఇచ్చిన ప్రకారం 100 రోజులకే సంక్షేమ పథకాలు అమలు పరిచాడండి. ఓకే, కరోనా ఉన్నప్పటికీ కూడా. మేము ఆ రోజు మీ ఎమ్మెల్యేని అన్న ఇప్పుడు ఎందుకన్నా అకాన్ని చూద్దాం అంటే అయిపోతే మన మాట ఇచ్చాం, మాట తిప్పని విషయం పుట్టిన నాయకుడు జగన్మోహన్ గారు తప్ప చేశారు. మీ నియోజకవర్గంలో పోలవరం కుడి కాలువ పరిహారం అంశంపై చర్యలు ఏమన్నా తీసుకున్నారా? కుడి కాలువ విషయంలో అంటే మొత్తం నియోజకవర్గం అంతా నా కాన్స్టిట్యూన్సీల మీద ఎక్కువ నడిచిందండి. ఓకే, దానికి ఎప్పటికప్పుడు ప్రతి మీటింగ్లోనూ మన అడగడం జరిగేది. ఏది జరిగినా సమస్య పరిష్కారం అయిందా కాలేదా? సమస్య పరిష్కారం జరిగినంత వరకు జగన్మోహన్ ఉన్నంత వరకు అయింది కదా, మొత్తం జరిగిందండి. పామ్ ఆయిల్ ధరల స్థితిగతులపై మీరు ఎలాంటి చర్య తీసుకున్నారు? ఎప్పటికప్పుడు నా నియోజకవర్గంలో వెస్ట్ గోదావరిలో పామ్ ఆయిల్ అంటే దెందులూరు, గోపాలపురం అండి. మా దగ్గర కూడా 3 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీలు ఎప్పటికప్పుడు నేను ధర్నాలు పెట్టి సుమారుగా 82 కోట్లు జగన్మోహన్ గారు తెలంగాణకి ఆంధ్రకి డిఫరెన్స్ ఉండేది, 1000 రూపాయలు డిఫరెన్స్ ఉండేది. అది కూడా ఫండ్కి మిషన్ ప్రాబ్లం అని అవన్నీ వంకలు పెట్టి ఆఫ్ చేస్తుంటే ఆ 82 కోట్లు ఇవ్వడం కదా ఆమర నిరాహార దీక్ష 3 days పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ చేశానండి. ఇది ఇక్కడ ద్వారకా తిమ్మల మన తిరుపతి అంటారు అక్కడ చేశా. 3 రోజులు ఫ్యాక్టరీ చేశా. ఫ్యాక్టరీ చేస్తే దాన్ని చంద్రబాబు జగన్మోహన్ గారు అధికారం వచ్చిన ఫస్ట్ అది చేయడం జరిగింది. నన్ను తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. అధికారం వచ్చి 82 కోట్లు జగన్ రైతులకు వేయడం జరిగింది. ఎర్ర కాలువ పనులపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా, సంతృప్తిగా ఉన్నారా? ఏమంటే ఎర్రకాలం ఎప్పటికప్పుడు పటిష్టం చేయడం కోసం దాన్ని చేయడం, ఎర్రకాల విషయంలో మొత్తం నియోజకవర్గాలు అన్నీ మనకే ఉండేది కాబట్టి అది కూడా ఎప్పటికప్పుడు చక్క చేయడం. ఇసుకను కూడా అందులో చెప్తున్న ఇసుకను కూడా ఏ నాయకులు ఎవరికి అడ్డుపడకుండా ఎవరికాళ్ళు చేసుకునే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా మేము ముట్టుకోకుండా మా నాయకులు వాళ్ళ చూసుకోవడం కూడా అవకాశం. ఈ గుండెపల్లి గ్రామస్తులు మౌలిక వసతులపైన మిమ్మల్ని నిలదీశారు, అది నిజమేనా? వరదలు వచ్చి కుట్టుకుపోయినాయి. ఓకే, నేను వెళ్ళి మొత్తం తిరిగి వచ్చాక దానికి అలా కావాల్సింది విధానం కూడా మన ఏర్పాటు చేయమని
చెప్పారు. అలాగే కాకపోతే ఒక 6 నెలలు టైం, ఒక 6 నెలలు పెట్టేసింది. మరి శాంక్షన్ ఎందుకు రావడం ఇబ్బంది కదండి మనకి. 6 నెలలు పట్టింది. ఆ తర్వాత అలా సూయేజ్ కింద వాటర్ వెళ్ళడానికి అండర్ గ్రౌండ్ వెళ్ళి మన పైకి వచ్చి నీళ్లు రావడం కూడా అది కూడా ఏర్పాటు చేసి టెండర్లు పిలిచి మాట్లాడి అన్ని ఏర్పాటు చేసి అది కూడా సక్సెస్ అయిందండి. సరే, గోపాలపురంలో ఇంకా చేయవలసిన పనులు ఏమున్నాయని మీరు అనుకున్నారు, ఏం చేయలేకపోయారు? నేను పుట్టింది పక్కన దేవరపల్లి పంచాయతీలో రావణపాలెం గ్రామంలో పుట్టారండి. నేను ఉండేది దేవరపల్లి ఉంటున్నా. చిన్నప్పటి నుంచి అక్కడ సంత మార్కెట్ అంటారు దేవరపల్లి. మీరు వచ్చే బ్రిడ్జి కనిపిస్తుంటుంది, వెంకటేశ్వర టెంపుల్. అది మొత్తం తీసేయాలండి. అది బాగా వరద చిన్నప్పుడు వాగు వచ్చి వెళ్ళిపోతాం ఉండేది. అది ఒకటి ఆల్రెడీ శాంక్షన్ చేసాం మైనింగ్ ఫండ్ నుంచి సుమారుగా 1,20,00,000 శాంక్షన్ చేసా. మరి చెప్పాను దగ్గర 20 లక్షలు ఏమితో అదే 1,20,00,000 బ్రిడ్జి ఒకటి కట్టేశారు. అదే వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళడానికి బ్రిడ్జి అవతలకి వెళ్ళడానికి అది కట్టాం. ఇది చేయడం సిల్ట్ తీశారు కానీ అంతలో నేను అటు వెళ్ళడం దానికి అసలు జరిగింది. అది ఒకటి పెండింగ్ ఉండిపోయిన బాధ వేస్తారు. మీరు గమనించినటువంటి పనులు, కావలసిన పనులు ఏమని మీరు లిస్ట్ చేసుకున్నారు, ఏమైనా ప్రజలకు వివరిస్తారా? ఏమంటే ఇప్పుడు కొవ్వు నియోజకవర్గంలో సుమారుగా 23 వార్డులు అండి. టౌన్ వరకు చెప్తారు. టౌన్లో నియోజకవర్గం కాదు, ఒక టౌన్ విషయం నాకు ఇంపార్టెంట్. ఆ టౌన్కి సుమారుగా వాటర్ చివరి వార్డు మన బ్రిడ్జిపేట అని రాజమండ్రి వెళ్తే బ్రిడ్జి ఉంచుండే ఆ పేటకి నీళ్ళు వెళ్తలేదు, నాటి వెళ్తలేదు. దానికోసం కార్యాచరణ ఏంటంటే మెయిన్ అండర్ గ్రౌండ్ నుంచి ట్యాంక్లో నీళ్లు ఉంటున్నాయి, ఎదరకెళ్ళడానికి ప్రాబ్లం అవుతుంది. నేను ఉండగానే, ఎందుకంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మున్సిపల్ కమిషనర్ గారు, రోడ్డు యువత నుంచి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కదండి. అండర్ గ్రౌండ్ రంధ్రం కోసి పైప్ అక్కడ వేసి రోడ్డు పోకుండా దాన్ని కూడా ఇసుకేసి చేయడం చేసి ఆ ప్రకారం ఏర్పాటు చేసి నేను రెడీ చేశాను. అది మొత్తం అంతా నేను ఉండగానే అయింది. అది మాత్రం నా కళ, నేను చెయ్యాలి తర్వాత అనుకున్నాను. నేను ఉండగానే కమిషనర్ క్యాగేజ్ చేయడం జరిగింది. అది మాత్రం 100% జరిగింది. అదే కాకుండా చిరకాల అసెంబ్లీ కూడా 3 times మాట్లాడా. అది చేయలేకపోయినా అది బాధ ఉండిపోయింది. అంటే గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలికి సంబంధించిన కొవ్వాడ కాలువ ఉంది. కొవ్వాడ కాలువ ఉంటుంది. ఓకే, ఆ కొవ్వాడ కాలువ ఏంటంటే ఈ చూడడానికి బయట వెడల్పుని ఉంటుంది, వచ్చి కూలి ఆక్రమించారు రైతు. దాన్ని వాళ్ళ ఇబ్బంది పెట్టకుండా పూడికి తీస్తే రైన్ వెళ్ళినప్పుడల్లా కొవ్వాడ కాలువ వచ్చినప్పుడల్లా మునిగిపోవడం. ప్రతి సంవత్సరం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 3 కోట్లు 2 కోట్లు నష్టపరిహారం రైతులకండి 6 నెలల కాలం ఇచ్చాం. అది లేకుండా ఆ 3 కోట్లు ఒక్కసారి పెట్టి దాన్ని చేసేమని చెప్పడం మనం చెప్పాం. అది శాంక్షన్ అయింది. ఇప్పుడు మొదలెట్టి వాళ్ళు చేస్తాం, అంటే నెక్స్ట్ ఎవరు వచ్చి చేస్తుంటారు. సో అది కామన్ అనుకోండి. అంటే కొవ్వూరులో మంత్రిగా తన పనులు తాను చేయకపోవడం వల్ల, ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల తన మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టే ఆమెను గోపాలపురం పంపారు, మిమ్మల్ని కొవ్వూరు పంపారనే ఒక వాదన అయితే ఉంది. మీరేమంటారు? దానికి అదేం లేదండి, అలాగే ఉండదు. ఇంచుమించుగా ఆవిడ చేయవలసిన చిన్న కాన్స్టిట్యున్సీ ఆవిడ అక్కడ చేయడం జరిగింది, మనం చేయడం జరిగింది. అంటే కొంతమంది ఇంచుమించుగా అటు ఇటు మారితే చేంజ్లకు వస్తే ఇబ్బంది ఉండదు. ఏదో జగన్మోహన్ గారి సర్వే చేయించి ఏదో కొవ్వూరులో ఇంకే సమస్యలు ఉన్నాయి అంటే ఏంటంటే ఇక్కడ ఉచిత ఇసుకని చెప్పాడు చంద్రబాబు నాయుడు. కానీ ఉచిత ఇవ్వకుండా వాళ్ళకి సుమారుగా గతంలో ఇచ్చి, అంటే మేము జగన్మోహన్ గారు అయితే ఆ ఇసుకని వచ్చి అమౌంట్ని ఖజానాకి నింపి దాంతోపాటు వాళ్ళకి ఏదో చేయడానికి వాడుకున్నాడు, ఏదో అమ్మఒడికి ఎత్తమో ఏదో ఇచ్చాడు. కానీ వాళ్ళ అనే చేస్తుల్లో వాళ్ళ జేబులో కార్యకర్తలు జేబులో డబ్బులు నింపుకుంటూ చేసాడు తప్ప ఎవరికి ఉపయోగపడతారండి. దాని మీద కొంత చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఏం చేద్దంటే అక్కడ డ్రిడ్జింగ్ చేయకూడదని చెప్పేసి ఇసుకనే కండిషన్స్ ఉన్నాయి, బ్రిడ్జిలు ఉన్నాయని. కానీ వాళ్ళ ఓల్డ్ డ్రిడ్జింగ్ చేసేస్తున్నదండి. చేసేయడం వల్ల ఇప్పుడు ఏం చేస్తారో తూతి మందరం అధికారులు వెళ్ళి డ్రిడ్జింగ్ పెట్టి ఎవడో అమాయకుడు 1-2 లారీలు పట్టుకుంటారండి. కానీ ఏం చేస్తారంటే ఇలా మీకు కొవ్వూరు నుంచి తాళపూడి వరకు గట్టు అంటారు తెలుసు మీకు, చిన్నగా ఉంటుందండి. ఆ రోడ్లో ఏం చేశారు, ఇప్పుడు 4-5 ర్యాంపులు తోలుకొచ్చేసి గుట్టలు పెట్టేశారు. ఇప్పుడు డ్రిడ్జింగ్ చేసేసుకుని వాళ్ళకి కడుపు నిండిపోయాక అమాయకులు పట్టుకుంటారండి. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, రేపటి నుంచి ఇసుకనే దళారులు బ్లాక్లు అమ్ముకుంటారు. అది వాళ్ళ కాన్సెప్ట్ అండి. సో దీన్ని ఉచిత ఇసుక అన్నది ఏమి లేదు, ఉచిత ఇసుక పేరుకే తప్ప చేసింది లేదండి. అలా అరికట్టాలి. దీని మీద మీ పోరాటం ఏమైనా ఉంటుందా? మేము ఆల్రెడీ చేస్తున్నాం.
దాని మీద కూడా ఇప్పుడు ఏంటంటే ఎవరన్నా ఇప్పుడే ప్రస్తుతం ఎలా ఉందో రేపు వర్షాకాలం వస్తుంది, ఇప్పుడే ఈ మందంతో ఇసుక ఉంది. ఒక లారీ నిలబడిపోయిందో క్యూలో ఉంటారు రేపు ఇసుక లారీలు, ఆ పక్కన వెళ్ళడం లేదు. ఇప్పుడుగా 2-3 యాక్షన్ జరిగిన అప్పుడే పోతుంటాను. దాన్ని తక్షణం అధికారులు దాన్ని యాక్షన్ తీసుకోవాలని ఆల్రెడీ ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. దాని మీద యాక్షన్ తీసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది ఇసుక. నమస్కారం అండి. ఓకే, పంపించండి. విమర్శలు అసలు ఏంటి, ఒక హత్య కేసులో మీ పేరు కూడా రావడము, అసలు ఏంటి, ఏం జరిగింది, గల కారణం ఏంది అంటే అక్కడ గోపాలపురం నియోజకవర్గంలో ద్వారకా తిరుమల మండలం పెద్దదండి, 54 ఎమ్మెల్యేలు ఉన్నాయి. జీకొత్పల్లి గ్రామం ఉంది. జీకొత్పల్లి గ్రామంలో అక్కడ పార్టీ ప్రెసిడెంట్ గంజి ప్రసాద్ అని అతను టీడీపీ నుంచి రావడం జరిగింది. మనం హోమ్ మినిస్టర్ అప్పుడు పార్టీ జాయిన్ 2012 ఆయనతో పాటు వచ్చాడు. ఆయన అక్కడ ఉన్న ఇంకో ఇద్దరు వచ్చి రావడం జరిగింది. అక్కడ ఉన్న లోకల్లో ఉన్న ఎంపీడీసీ అతను బజారీ అని వీళ్ళిద్దరికి ఏదో సంథింగ్ వారు జరుగుతుంది. అందరూ నేను కాకుండా నేను ఏం చేస్తాను చెప్పండి, పెద్దోళ్ళకి లీడర్ని కాకేసి ఏమన్నా పరిష్కరించాను చేయించమని చెప్తాను తప్ప నేను ఎప్పుడు మన ఇద్దరు శత్రువులు చేసుకుంటుంది కానీ ఆ టైప్ వెళ్తుంటాను నేను. వీళ్ళు ఏదైతే బజారీ వర్గం, బజారీ అంటే ఎంపీడీ చంపిన వాళ్ళ వర్గం, వాళ్ళని ఈ గంజి ప్రసాద్ అయినా కత్తులతో 3 రోజుల క్రితం పరిగెట్టించాను. అంటే నాకు తెలియదు విషయం. ఎస్పీ గారి వాంగోలు ఎత్తుంటే వాళ్ళ కారణాలే ఇందులో మీ ప్రమేయం నాకు తెలియదు అని చెప్పింది. ఇదిగోండి ఇంత దగ్గరలో కత్తులు పెద్ద కత్తులు చేసుకుని వీళ్ళు పరిగెట్టిస్తుంటే వాళ్ళు పారిపోయి దాక్కున్నారండి. గొడవలు వాళ్ళు దాక్కున్నారు. గతంలో అదే ఊర్లో 2 మటర్లు జరిగినాయి గతంలో. ఇప్పుడు టెన్నిస్ బ్యాక్ ఈయన మాట్లాడితే కొద్దిగా రాడికల్స్ టైప్ ఉంటారు. ఈ కేసులో ఏం ప్రాసెస్ లో ఉన్నప్పుడు మనం ఎక్కువ డిస్కషన్ చేయకూడదు. జస్ట్ నేను ఉందా లేదా ఇన్వెస్టిగేషన్ అవుతుంది ఉంటే మళ్ళీ జగన్మోహన్ నాకు మళ్ళీ నన్ను ఇచ్చి పోటీ చేయమని ఎక్కడ చెప్తానండి అని చెప్తాను. మరి మీ మీద ఎందుకు గ్రామస్తులు దాడి చేయడానికి ఆ విషయం చెప్తా. ఇది జరిగి మీరు కనుక పోలీస్ స్టేషన్ కు సరైన సమయంలో అంటే ఏది చేసి ఉంటే రకరకాల ఉన్నది. మరి అది ఏది ఇదంతా వాళ్ళ కంట్రోల్ ఉన్నది అన్నట్టు ఇంకొకటి ఉన్నది. ఏది ఇదంతా చెప్తాను. ఇలా జరిగితే వీళ్ళ జడిసి వీళ్ళ మీద నాకు మన ఆ వాంగ్మూలం ఎస్పీ గారి దగ్గర వాంగ్మూలం వస్తే నేను చూసి నాకు ఆ విషయం తెలియదు. గతంలో ఆ చనిపోయిన వ్యక్తుల మీద దాడి చేయించాడనే వ్యక్తి మనకు తెలియదు. ఆయన చనిపోయిన వ్యక్తి దాడి చేయలేదు, చంపిన దాడి చేయలేదు, ఏదో మనుషులు పెట్టి చంపించుకుంటారు కదండి, ఆ టైప్ చేసుకున్నారు అంతే. అయితే ఆ విషయంలోనూ అక్కడ నేను ఫస్ట్లో చెప్పాను మీకు, గోపాలపురంలో పక్క తెలుగుదేశం కాన్స్టిట్యున్సీ వాళ్ళ తెలుగుదేశం దగ్గర కాంచి నాతో మాట్లాడుతుంటారు కానీ జీర్ణించుకోలేకపోతున్నారు ఫస్ట్ తెలుగుదేశం నాయకులు. ఎందుకంటే మా పార్టీలో ఎప్పుడు గోపాలపురంలో ఓటమి లేదు అనేది నా మీద తెలివి. వాలంటరీ ఒక మహిళా వాలంటరీతో కూడా మీరు అసభ్యకరంగా మాట్లాడారు అనేది కూడా ఏది లీక్ అయింది. అసలు అదేంది అదే చెప్తానండి. వాలంటీర్ ఆ చిన్నదే హ్యామ్లెట్ అండి. అది ఆ హ్యామ్లెట్ లో 5 వాలంటీర్లు. ఓకే, అందులో వాలంటీర్లు ఉంటే ఆ రోజు ఫోన్ చేసిన డైరెక్ట్గా టీడీపీ వాళ్ళకి వార్డు మెంబర్ ఓడిపోవడానికి, ఆ వార్డు మెంబర్ ఓడిపోయినందుకు సర్పంచ్ ఓడిపోయింది 30 ఓట్లు సర్పంచ్ ఓడిపో చేస్తే ఏమో డైరెక్ట్గా అలా చేసేసిందండి, మమ్మల్ని పట్టించుకోలేదని వచ్చి లబోదీపం ఏడు చేస్తున్నారు వీళ్ళు మీ పార్టీ బీసీ యాదవ్ ఒక రోడ్డు వచ్చేస్తే ఏమ్మ ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు, ఎవరి కోసం పని చేస్తున్నావు అని అన్నాను. మండల స్థాయి లీడర్తో మాడిపించుకోవాలి. మీరు ఎమ్మెల్యే ఉండి ఒక వాలంటీర్కి ఫోన్ చేయడం. నేను డైరెక్ట్గా నేను మీటింగ్ ఉందంటే కూర్చుని ప్రతి మండల ప్రెసిడెంట్ చెప్తాను, నేను నేల మీద 2 గంటల మీటింగ్ రండి, మీరు అందరికి నేను చర్చలు నేనే ఫోన్ చేసుకుంటాను. నా ప్రశ్నించే అలవాటు నాకు రాజకీయం అంది. ఎందుకంటే నేను ఎమ్మెల్యే కాదని చెప్పేసి నేను గర్వంగా నేను వాళ్ళతో మాట్లాడుతాను, నాకు ఎందుకు అనే పరిస్థితి కాదు. నేనే ప్రతి ఒక్కరు మండల ప్రెసిడెంట్ చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు నేనే ఫోన్ చేసి నేను మీటింగ్ రండి మీటింగ్ అని చెప్తాను. నేను వచ్చి నేను చెప్పిందంటే 1000 మంది వస్తారు, ఆ మండల ప్రెసిడెంట్ 500 మంది రావచ్చు. ఆ ప్రకారంలో అమ్మాయిని క్యాక్సి అమ్మాయి ఏంటి ఏం చేస్తారు, ఆఫీసర్ అమ్మ సార్ మీ ఆయన తీసుకుంటా అన్నాను అన్నాను. అమ్మాయి కూడా వచ్చింది. వచ్చి తర్వాత కూడా వెళ్ళిపోయి అందరు తీసేమి అని చెప్పారు. తర్వాత వచ్చి ఏమన్నా తప్పు అయిపోయింది సార్. ఎమ్మెల్యే జేబు కొట్టేసిన దొంగ ఏది దైవ దర్శనానికి పోతుంటారా, ఈ జేబులు కొట్టేయడం ఏంది? కాదులేండి, ఆ రోజు దర్శనం చేసుకుంటే మార్గాన్ని భారతరామ్ ఎంపీ వచ్చాడు, నేనున్నాను. దగ్గరగా ఆయన గన్మన్లో 4 వచ్చారు, నా 2 ఉన్నారు.
ప్లస్ అందరూ ఉండగా ఎవడో 50,000 జేబులు కొట్టేసాడు. మరి ఏం చేస్తాను, జేబులు 50,000 పోయినా. అదే సో ఇట్లాంటివి కూడా అప్పుడప్పుడు కొన్ని దాని విషయంలో దాని పచ్చంగా పచ్చంగా ద్వారకాతిమల పైన ఒక స్టేషన్ ఏర్పాటు చేయమంటే అప్పుడు కూడా కంట్రోల్ పెట్టి ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు దొంగలు మనం చెప్తే ఏం చెప్తుండే వాళ్ళు అదే టైంలో ఉంటారు కదండి. మన రాష్ట్ర జనంలో ఉంటే ఎవరైనా పొలిటికల్స్ ఉంటే ఎవరైనా వచ్చారనుకుంటే వాళ్ళ కలిసి వాళ్ళు తిరిగేస్తారు, మనకు తెలుసు. ఓకే, టీడీపీ నాయకులు నన్ను చంపాలని చూస్తున్నారు. మీరు ఏదో ప్లకార్డులు లేదంటే మీరు ఒక ఏది కొన్ని ఆధారాలు చూపెట్టారు. అసలు ఏంది ఇది? అదే దానికే కదండి. ఇప్పుడు జీవిత విషయంలోనే వెనకాల అది కదండి. జీవితం నన్ను ఎవరైతే దాడి చేస్తా అందరూ ఎవరు లేరు. ఆ టీడీపీలో 80 నా వెనకాల ఉన్నారండి. వాళ్ళు ఉన్న దాంట్లోను. ఓకే, అదే నేను తీసుకెళ్లి మన ఇంటెలిజెన్స్ కి మొత్తం అందరికి ఇచ్చితే వాళ్ళు చూశారు. మన జగన్మోహన్ గారు చూపించడం జరిగింది. ఆ రోజు వాళ్ళని తీసుకెళ్ళి చూపించండి. ఓకే, ఆదిలక్ష్మి అనే ఒక మహిళ మీ మీద కోర్టుకి వెళ్ళింది, మీ పైన కేసు అయింది. అసలు ఏంటి ఇది? అంటే ఏమిటంటే దగ్గరగా 4 సంవత్సరాల నుంచి ఆ స్టోరీ జరుగుతుందండి. ఏంటి అసలు ఆ స్టోరీ? ఏంటంటే క్లుప్తంగా చెప్పండి. యాదవ అమ్మాయి, ఓకే, యాదవ అతను మా కార్యకర్త నాకు బాగా కావాల్సినడు. ఓకే, ఈ అమ్మాయి అయితే బయట ఎక్కడో మన చింతపూర్ కాన్స్టిట్యున్సీ మా మండల ప్రెసిడెంట్ ఉన్న ఊరు ప్రతాపనేని వాసు ఊరది. ఆయన వెళ్ళి ఇంకా యాదవ సంఘం ప్రెసిడెంట్, జిల్లా యాదవ సంఘం అందరూ వచ్చి కూర్చుని ఈ అమ్మాయిని అతను తీసుకెళ్ళకుండా వేరే అమ్మాయితో అక్రమ సంబంధంతో అమ్మాయిని తీసుకెళ్తుంది. ఇక్కడ ఉండే మీకేం సంబంధం? ఈ అమ్మాయిని ఇంట్లో రానియకుండా అత్తగారు కొద్దిగా చేస్తుంది. ఆ విషయంలో అమ్మ నేను కూడా ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి అన్ని చేసి బట్టలన్నీ బయట కట్టేసింది వెళ్ళిపోమని మొత్తం అంత. ఆ రోజు వీడియోలోనే మీరు చూస్తే మీకు తెలిస్తే చేసింది. అప్పుడు లోపల తాళం బదులు కొట్టి మన బదులు కొట్టి లోపల పంపించాం అమ్మాయిని కూర్చోబెట్టాం. అక్కడి నుంచి అమ్మాయిని ఇబ్బంది పెట్టలేదు. కాకపోతే వెళ్ళి ఈ అమ్మాయి మా మీద కేసు పెట్టింది. అందులో మమ్మల్ని ఒకరిని ఇంకా పిల్లంగోలు శ్రీలక్ష్మి అనే మహిళ ఆవిడని పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళని కేసు పెట్టారండి. అదే. సో అనేక ఈ కారణాలు కూడా కొంత మీకు సపోర్ట్ చేయకపోవచ్చు కదా? అది ఏమన్నా సెటిల్ చేయబట్టి నీకు చక్కగా ఏమన్నా ఏమన్నా ఒక సెటిల్మెంట్లు ఉండేనా మీ అన్న? సెటిల్మెంట్లు, వ్యాపారాలు ఇట్లా ఆ వ్యవహారం మనం వెళ్ళమండి. అసలు ఎవరైనా ఉంటే బాబు చూడండి బాబు గొడవ ఇట్లా నేను అంతసేపు రాజకీయానికి మన డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలా, నియోజకవర్గం ఏంటి ఫండ్స్ తెచ్చుకోవాలి. జగన్ ఇప్పుడున్న మీ వ్యూహం ఏంది? కొవ్వూరులో ఏం చేయబోతున్నారు? ఎలా ఇప్పుడు నిన్నటి ఒక సమావేశం లేదంటే నిన్నటి పరామర్శ అనుకోండి, అంటే ఇంకోటి జగన్ గారికి పరామర్శలు బాగా సక్సెస్ అవుతున్నాయి అనుకోవచ్చా? ఇది ఇప్పుడే కాదు, తన తండ్రి గారు చనిపోయిన తర్వాత కూడా. ఏమంటే నిన్న నాకు చాలా బాధేసిన విషయం ఏంటంటే జగన్మోహన్ గారికి ప్రజలు సరిస్మ ఎక్కువ. అందరూ తెలుసు రాష్ట్రం. ఇప్పుడు ఇవాళ ఆయన వెళ్తారంటే 100 మంది అంటే 3 కార్లు 100 మంది వెళ్ళాలని ఆయన చెప్పడం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఆంధ్రప్రదేశ్ లేదైనా పాకిస్తాన్? అది మరి ఎక్కువ మంది కూడా ఎందుకు మనం అనుకుందాం? ఎక్కువ మంది ఎందుకు? పరామర్శే కదా వెళ్తున్నారు. అక్కడ కూడా రావద్దు. నీకు ఎక్కడో సత్యంపల్లిలోనే దగ్గరగా 5-6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు అక్కడ ఆగిపోవాలంటే నేను ఒక్కడే వెళ్ళాలంటే చూత ఊళ్ళో వచ్చేవాళ్ళు జనం 5,000 ఉన్న పంచాయతీ అనేది అందరూ వస్తారంటారు. అది కదా 5,000 పంచాయతీ అండి, మన మేజర్ పంచాయతీ. అంటే ఇంచుమించు సుమారుగా 10,000 మంది పబ్లిక్ ఉంటారు. వాళ్ళే వస్తారు కదండి అక్కడి నుంచి. ఆయన ఒక చౌదరి, ఆయన చనిపోయిన అది ఆయన అక్రమంగా సోషల్ మీడియా ఆయన ఎప్పుడూ చనిపోయిండు, దానికి ఇప్పుడు పోయి పరామర్శించడం ఏంటి? సోషల్ మీడియాలో యాక్టివ్ పని అని చేస్తానని తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టి అదైతే సోషల్ మీడియా బాగా అంటే ఏంది, సోషల్ మీడియా వాడాలని ఇప్పుడు బాగా ప్రచారం జరుగుతుంది. ఇది నిజమైన సోషల్ మీడియా ఇంపాక్ట్ బాగా ఉందని భావించవచ్చు కదా? భావించవచ్చు. అంటే రాజశేఖర్ గారితో తిరిగినప్పుడు ఇవన్నీ లేవు, ఇవన్నీ ఏమి లేవు. ఫోనే లేదు కదండి. రూపాయి కాయిన్ వేసి ఫోన్ చేసి ఫోన్ ఆంధ్రజ్యోతో లేకపోతే వార్తనో ఓన్లీ ఒక ఫోటో తీసుకుంటే అబ్బా మనది అలా పేపర్లు వచ్చింది, అది కూడా డిస్ట్రిక్ట్ జిల్లా ఎడిషన్ లో వస్తేనే వచ్చింది. అది కాదు పేపర్ల పేర్లో గోపాలపురం మన తలార వెంకటరావు విద్యావేత్త ఏం రాకున్నా కానీ ఉత్తగా రచనలు చాలు అని వాళ్ళు చూసాను. ఆ రోజున వార్తా పేపర్ కానీ మంచి ఎన్ని ఈనాడు అందులో ఉండే అన్ని పేపర్లోనూ మీడియా విషయంలో అందరూ నాకు ఎప్పుడు సపోర్ట్ గా ఉన్నారు. ఇప్పుడు మన నిన్నటి పరామర్శ సక్సెస్ అయిందని భావించవచ్చు అంతేనా? బాగా సక్సెస్. మీరు కూడా బాగా సక్సెస్ అయింది. ఓకే, అదేదో బుక్ ఉన్నది ఒకసారి ఏంది మీ మొత్తం మీద ఒక బుక్ తీసుకొచ్చి ఇదేమో 2000 జూన్ 4వ తారీఖు నాడు మీరు వెన్నుపోటు దినం అంతేనా?
జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం. ఇదేమో బుక్. ఇది ఏంది 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు. ఒక బుక్ తయారు చేశారు కదా మొత్తం మీద. ఇది దాంట్లో ఏంటి అంటే ఇప్పుడు ఈ దగ్గరగా సంవత్సరం కాలంలో ఎవరేం చేశారు? జగన్మోహన్ గారు ఇచ్చిన సంక్షేమంలో అన్ని ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇచ్చాడు. ఈయన సూపర్ 6 అన్నాడు. ఆ హామీలు ఏది అమలు పరిచాడు చెప్పండి. లేటెస్ట్గా సంవత్సరం అయిపోయాక వెన్నుపోటు ఏంది అసలు? ఇప్పుడు పరిపాలన సుపరిపాలన ఉత్సవాలు జరుగుతున్నాయి. రాక్షస పరిపాలన, సైకో పరిపాలన పోయింది, సుపరిపాలన వచ్చింది, ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనికి మీరు భిన్నంగా వెన్నుపోటు, అంతే కదా? ఏమండి అని చెప్తాను. రాక్షస పాలన ఎవరిదండి? రాక్షస పాలన అండి. రాక్షస పాలన చేసేది ఎవరండి? సుపరిపాలన జగన్మోహన్ గారు చేశాడండి. జగన్మోహన్ గారు సుపరిపాలనలో సుమారు గడిచిన జగన్మోహన్ గారు వచ్చేసరికి ఆంధ్ర రాష్ట్రంలో 100 కోట్ల బడ్జెట్ ఉంది. 100 కోట్లు ఉంది ఆ రోజండి జగన్మోహన్ గారు వచ్చేసరికి. ఆ బడ్జెట్ ని పెట్టుకుని మీరు అప్పెంత చేశారు? జగన్మోహన్ గారు చేసినంత కదా 3,04,60,000 కోట్లు మొత్తం టోటల్ అప్పు చేసింది. చెప్పింది ఏది? ఆ తెలంగాణ విడిపోయే వచ్చేసరికి ఉన్న మొత్తం టోటల్ అప్పు అనేది. అంటే ఆ రోజు ఉన్నదే జగన్మోహన్ గారు, చంద్రబాబు తెలంగాణ అది ప్లస్ జగన్మోహన్ గారు బయటకు వచ్చేసరికి 4 లక్షలు. వాళ్ళు ఏం చేశారు? అసెంబ్లీ గతంలో 14 లక్షల కోట్ల అప్పు ఉంది. ఆంధ్ర రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నాడు జగన్మోహన్ గారు అని మాట్లాడారు. కానీ అసెంబ్లీలో ఈయన స్వయంగా మన ఆర్థిక మంత్రి కేశవ్ గారు ఏం చెప్పాడు? కేశవ్ గారు కదా, 4,60,000 కోట్లు అప్పు అని చెప్పించాడు. కానీ మరి ప్రగల్భాలు మాత్రం లక్షలు మొత్తం ఆంధ్ర ఇప్పుడు ఉన్న అప్పు. అంటే తెలంగాణ ఇడిపోయాక చంద్రబాబు చేసి వచ్చి మొత్తం 4 లక్షలు. కానీ 4,60,000 కోట్లలో డీబీటీ నాన్ డీబీటీకి 4,60,000 కోట్లు జగన్మోహన్ గారు పేద ప్రజలకు ఇచ్చాడండి అందరికనే. గమనించండి. ఇప్పుడు అంటే మరి ఇవాళ చంద్రబాబు చేసింది, ఆ టైం చేసింది, ఇవాళ సంవత్సరం అవుతుందండి. 1,60,000 కోట్లు అయింది. దేశంలో ఎవడన్నా సంవత్సరంలో 1,60,000 కోట్లు అప్పు చేసిన బాబు ఎవడ ఉన్నాడండి? చంద్రబాబు ఉండడం. సో ఈ 1 year పరిపాలన మీకు ఎలా అనిపించింది? ప్రజలకైతే సుభిక్షమే ఉంది, మీరేమంటారు? ఏమండి 1 year పరిపాలనలో మేము మా 1 year పరిపాలన చెప్తాను మీకు. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం. నేను చెప్తున్నా దాంట్లో మోసం నిదర్శనం ఏంటి ఒక్కొక్కటి చెప్తున్నా. ఎన్నిపోటు పొడిచి వచ్చాడు మామని ఎన్నిపోటు పొడిచి వచ్చాడు, డైరెక్ట్గా నెగ్గి వచ్చాడా? చెప్తాను. ఆ ప్రకారం చూస్తే 100 రోజులకి సంక్షేమ పథకం అవలంబించేసి సుమారుగా డేట్ క్యాలెండర్ ఇచ్చేసాడు. ఈ తారీఖుని ఇది, ఈ తారీఖుని ఇది, తారీఖు ఇస్తాను. అమ్మఒడి ఈ తారీఖు పడుతుంది, విద్యాదీవెన పడుతుంది, వసతి దీవెన పడుతుంది అని సంవత్సరం పోటీకి ఇచ్చేసుకుంటూ 5 సంవత్సరాలు దాన్ని కంటిన్యూ చేసుకొచ్చాడండి. ఇవాళ 1 సంవత్సరం అయిపోయింది. దానికి ఈ సంవత్సరం అయిపోతే సంవత్సరానికి ఎంత? సుమారు 10,000 కోట్లు 12,000 కోట్లు అవుతుంది. ఈ ఇచ్చాడా? ఇప్పుడు సూపర్ 6 అయితే ఏది ఇచ్చాడు, అయిపోయినాయి అని కూడా డిక్లేర్ చేసిండు. ఏమండే ఏమైపోయిందండి? సిలిండర్ గ్యాస్ బండ్ బండ్ ఇచ్చి దానికి లింక్ ఏది పెట్టాడు అది చెప్తాను. ఇవాళ అమ్మఒడు 1 సంవత్సరం అయిపోయాక 2వ సంవత్సరం మొదలు పెట్టాక, 1 సంవత్సరం అయిపోయింది కదా పరిపాలన మొదలెట్టాక, 2వ సంవత్సరం వచ్చాక దీన్ని ఇక తల్లి వందనం పెట్టి తూతి మంత్రంగా అదే సుమారుగా 20 లక్షల మందిని తీసేశాడు. అందులో వచ్చి తీసేశాడు 20 లక్షల మంది తొలగించారు గతంలో ఉన్న వాళ్ళు. అంటే ఏది వైసీపీ ఉన్న వాళ్ళు తీసేశారా? అని ఏదో లింక్ పెడతాడండి. ఏదో ఆధార్ కార్డులో నీకు అది ఉందా, కానీ ఇది వస్తుంది, ఇది వస్తుంది చూపిస్తాడు. అలా పెట్టి 20 లక్షల మంది తీసాడు. అదేవిధంగా ఇంకా సుమారుగా గతంలో ఉన్న ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15 అన్నారు కదా. అదే మరి అండి. ఇప్పుడు ఇది ప్రతి మీటింగ్లోనూ ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తాం 15 చెప్పారు. అమ్మఒడేది ఇప్పుడు సరే మీరు పక్కన మా జిల్లాలో మంత్రి గారు నీకు 15, నీకు 15, నీకు 15 ఏ 15 కనిపిస్తుందండి? ఓ 15 దానికి కూడా ఉన్నదానికి తగ్గ లేదు. సరే 15కి 15 ఇస్తుంటే ఏమైనా తగ్గించారా? 15,000 కూడా ఇంచుమించుగా 2,000 తగ్గించి 13,000 ఇవ్వడం. తగ్గించారా? ఏమంటే ఆ రోజు ఫస్ట్లో మాట మేము ఇచ్చి ముందే 15,000 ఇస్తాం, 1,000 రూపాయలు ఇలాగ మెయింటెనెన్స్గా ఒక మన టాయిలెట్స్ కానీ ఇప్పుడు మన స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళిన టాయిలెట్స్ ఎలా ఉన్నాయి? ఒక మెయింటెనెన్స్ వాళ్ళ మనం ఒక 1,000 ముందు చెప్పడం. ఈయన 15,000 తప్ప 2,000 తీస్తానని మాట చెప్పలేదనా. ఇవిడేంటి అబద్ధాలతో ఓట్లు వేయించుకుంటాడు. ఈయన నైజం ఇది 2014-19 వరకు అదే పరిస్థితి చేశాడు శేఖర్ రాజ్యం. 19లో చేశాక 19లో 6 నెలల ముందు ఎలక్షన్ ముందు స్టంటు మళ్ళీ ముసలి కన్నీరుగా వచ్చేసి నేను ఇచ్చేహత్తని నాటకం ఆడాడు. ఎవడ నమ్మలే. 151 మంది ఎమ్మెల్యే ఆ రోజు వచ్చారు. సూపర్ 6 ఒక మిగిలి ఉంటే ఒక 5 ఆగస్టులో బస్సు మాత్రమే 15th
ఏమంటే రైతు భరోసా అన్నాడు, రైతు 20 కానీ ఏమంటే 8 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఏమంటే జగన్మోహన్ గారు ఉండగా 1,60,000 మందికి వాలంటీర్లు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా సచివాలయ ఎంప్లాయ్ 2,60,000 మంది సచివాలయ ఎంప్లాయ్ చేసుకున్నారు. మరి ఎంప్లాయ్మెంట్ కదండి, పర్మనెంట్ ఎంప్లాయ్ కదా 1,60,000 మంది. అలా కాదు, అవును నిజం జరిగితే నిజం. నేను ఎప్పుడు వచ్చినా మా జగన్మోహన్ గారు ఇప్పుడు రేషన్ బియ్యము బండిల్ ద్వారా కాకుండా అంటే వెహికల్ ద్వారా కాకుండా ఇప్పుడు మళ్ళీ తిరిగి పాత పద్ధతిలో ఇస్తున్నారు. దీనిపైన మీ వైఖరి ఏమండి? వాళ్ళకు ఒక బండి ఏర్పాటు చేసి వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ వేసి లోన్ ఏర్పాటు చేసి నెలకి అలాగే శాలరీ కూడా ఏర్పాటు చేసి దాన్ని డోర్ డెలివరీ పంపించే విధానం చేయడం జరిగింది. కానీ అక్కడ కరోనా రావడం వీధులంటే అది కాదు. ఇప్పుడు దాని ద్వారా కొంతమంది సరే అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఏమన్నా టీడీపీ తిరుగుబాటు వస్తుందా? తిరుపతి డైరెక్ట్ టీడీపీ తిరుగుబాటే కదండి. ఇప్పుడు గతంలో వాళ్ళు సపోజ్ ఒక ఉపాధి హామీ పనికి వెళ్తుండవు, నేను మాట చెప్తాను, ఉపాధి హామీ పనికి వెళ్తుండవు, ఆ ఉపాధి 200-300 తెచ్చుకుంటాడు. ఆ రోజు మానేసి బియ్యం తెచ్చుకుంటే వెళ్ళాలి కదండి. 15 దాకా నువ్వు చేస్తారు ఏముంది ఏముంటాయి సరుకు ఉందండి. ఇప్పుడు ఫస్ట్ నెల 5 అయిపోయి క్లోజ్ అయిపోయింది చెప్తున్నాడు. రేషన్ షాపులు అండి గతంలో జరిగే విధానం జరుగుతుంది. ఇప్పుడు మీ వ్యూహం ఏంది, పార్టీ వ్యూహం ఏంది? ఇప్పుడు ఏమన్నా జగన్ గారు కొంత చేంజ్ కావాల్సిన అవసరం ఉందా? అంటే ఏది స్థానికులకు అంటే ప్రాధాన్యతతో పాటు ఎవరు మంచి ఎవరు చెడు ఏంటి అంత టైం ఒక ప్యాలెస్లో ఉండకుండా అక్కడ కేసీఆర్ ప్యాలెస్లో ఉన్నాడు, ఇక్కడ జగన్ గారు కూడా ప్యాలెస్లో ఉన్నారు. అది కాకుండా కొంత ప్రజల వద్దకు రావాల్సిన అవసరం ఉందా? వీళ్ళను కూడా అంటే వీళ్లకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఏమంటే ఇప్పుడు మా నాయకులు మాకు వాలంటీర్లు చేసుకెళ్ళిపోయారు, మమ్మల్ని పట్టించుకోలేదు ఉన్నది వాస్తవం జరిగింది. అది లేదు ఏమన్నా కొన్ని విషయాలు అంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా నా వెనకాల కొన్ని జరిగితే నాకు తెలియపోవచ్చు. దాన్ని ఎమ్మెల్యే కదా నేను అధికారులు మన అలా ఉంది కదా అని చెప్పేసి అక్కడికి వెళ్తే ఒక 50 మంది వాళ్ళు ఉంటారు, 50 మందికి కార్యక్రమం జరిగిపోతుంటాయి. ఇకపోతే కొంతమంది సరే సామాజిక వర్గంగా చూసుకుంటే అంటే అక్కడ ఎస్సీ ఎస్టీలు అయినా కానీ అక్కడ మళ్ళీ వర్గాలు మాత్రం ఆధిపత్యం వాళ్ళదే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కేవలం డమ్మీ అంటే ఒక ఎమ్మెల్యేగా ఉంటారు కానీ డమ్మీగా ఉంటారు, వీళ్ళకు పరిపాలన చేయరాదు, వీళ్ళకు అడ్మినిస్ట్రేషన్ లోపాలు ఉన్నాయని కూడా కొన్ని ఉంటాయి. మీరేమంటారు? అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు నేను ఎస్సీ నా దగ్గర ఇన్సూరెన్స్గా నువ్వు అలా చేయాలని ఎవ్వరు మెయింటైన్ చేయలేదు. అడ్మినిస్ట్రేషన్ అనేది కీలకము. అధికారం రాకముందు ఒక తీరు ఉండాలి, అధికారం వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్లో ఎవరి పనులు వాళ్ళకు కేటాయించకపోవడం కూడా వెనుకబాటుతో పాటు ఓటమి పాలవుతారు కదా. అది మీరే కాదు పార్టీ కూడా అలాంటిది అయితే వస్తుంది కదా అంటున్నా. ఏమన్నా లేదు నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీల విషయం కూడా నెంబర్ 1గా చేసుకొచ్చాడు. ఆయన పరిపాలన వేరు మళ్ళీ ఒక 50 కార్పొరేషన్ బీసీ ఏర్పాటు చేశారు. చెప్తలేదు ఇంచుమించిన 35,000 కోట్లు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఖర్చు పెట్టి ఉంటే 70,000 కోట్లు ఈయన ఖర్చు పెట్టాడు ఎస్సీల కోసం. మరి గ్రేటే కదండి. ఇంచుమించుగా చంద్రబాబు హయాంలో 35,000 కోట్లు ఇచ్చాడు, ఈయన 70,000 కోట్లు ఇచ్చాడు, 70,000 కోట్లు ఇచ్చాడు. మరి మన ఎస్సీలకి ఎంత చక్క చేయలేదా చెప్తాను. అంటే ఇవాళ కూడా అంటే ఈ డీబీటీ ప్రమాదంలో చేసి పడేసింది, డైరెక్ట్ గా వాళ్ళకు అకౌంట్ లో డబ్బులు వేయడము, ప్రతిదానికి కూడా ఏది ఇట్లా సహకరించడం కూడా ఇది కూడా అర్థం చేసుకోలేక ఇంకా మాకు ఎక్కువ అని నమ్మారా? అంటే అంతే కదా. ఇప్పుడు ఇంచుమించుగా ఒక వీళ్ళ పెన్షన్ వస్తుంది, ఇంకా జగన్మోహన్ గారు దశల వారీ పెంచుతున్నారు. 2,000 ఒక సంవత్సరం 2,500 చేశారు, 2,250 2,500 చేశారు. వాళ్ళు ఏం చేశాడు, నేను 4 ఇచ్చేస్తాను ఒకసారి అన్నాడు. మరి ఇచ్చాను కదా. ఏమండి ఇచ్చాడు చెప్తే దానికి కోత కోసేసి ఇచ్చాడు, కోత కోసాడండి మొత్తం అండి. అంటే చూడండి కోత. రాజకీయంలో ఇప్పుడు ఏంది వ్యూహాలు ఎలా ఉండాలి? రేపు ఎలా మళ్ళీ మీరు కొవ్వూరుకా లేదా గోపాపురంకా? కొవ్వూరికే ఉంటాను. అంటే ఉంటామంటే మళ్ళీ రేపు లేకపోతే ఎట్లా మీరు పాత అప్పుడు అంటే మీరు ఎక్స్ఎమ్మెల్యే గోపాపురం కాబట్టి మళ్ళీ గోపాపురం అన్న కూడా అప్పుడు కూడా సిద్ధమే కదా. ఏదండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేయమన్నా సిద్ధంగానే ఉన్నానండి. ఎందుకంటే ఇవాళ నిజం చెప్తా, నాకు చాలా హ్యాపీగా ఉంది. జగన్మోహన్ గారి టైంలో నేను ఒక ఎమ్మెల్యే చేశాను, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా కళ ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టమని నేను ఎమ్మెల్యే అయ్యా, అది మళ్ళీ ఇంకొంచెం 4వ సారి చెప్తున్నా. కానీ ఆయన ఆశ కళ అంటే ఆ రోజు కొన్ని చేయలేకపోయాం, ఆ రోజు చేయలేకపోయినవన్నీ మన రాజశేఖర్ గారు చేస్తూ అవి కొన్ని అదేంటే కార్పొరేట్ వైద్యం కార్పొరేట్ విద్య ఎవరు పెట్టారు చెప్పండి మామూలుగా? ఓకే
అది సరే. అది వాళ్ళందరూ ఇవాళ చక్కగా ఎంప్లాయ్మెంట్. మీ గోపాలపురం లేదా మీ కొవ్వూరు ప్రజలకు మీరు ఏమి సూచనలు ఇస్తున్నారు? మీ లీడర్స్కు, మీ అంటే మీ బలగానికి, అందరికీ, ఈవెన్ మీ ఓటర్స్కు అందరికీ ఏం లేదన్నా కొవ్వూరు ప్రజలైనా గోపాలపురం ప్రజలకైనా ఇంకో 4 సంవత్సరాలు ఓపిక పట్టమంటారా? లేకపోతే ఏమన్నా ఇంకా మీరు మీ పోరాటం ఎలా చేస్తారు, వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారు? మళ్ళీ రేపు రాబో కాలంలో మీ ప్రభుత్వమా లేదంటే ఇప్పుడున్న ప్రభుత్వం? జగన్మోహన్ నిజం చెప్తే మీకు నేను అబద్ధం చెప్పను. తెలుగుదేశంలో ఎవరు కలిసినా మావాడు ఇలా చేసేస్తున్నా అలా చేస్తున్నాడు, రేపు పొద్దున్న డైరెక్ట్ మేము మీదే ప్రభుత్వం అంటున్నాం అంటే మాట్లాడటం మన కాదు, చెప్తున్నమాట. ఇవాళ ఎక్కడ చూసినా ఈ సంక్షేమ పథకాలు ఎవరైతే ఎక్కువ ఇస్తున్నారో వాళ్ళకి మొగ్గు చూపుతారు. సరే, మీ ప్రజలకు లేదా మొత్తం అందరి మీ 2 కాన్స్టిట్యూన్సీ ప్రజలకు మీరు ఏం చెప్పవచ్చుకున్నారు? మరలా జగన్మోహన్ గారు 2029 కానీ 27 ఎలక్షన్ జరిగినా ఏమైనా జరిగినా ఎప్పుడైనా మరలా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. క్వశ్చన్స్ అడుగుతాను, 1 వర్డ్ ఆన్సర్ చెప్పండి. ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ చెప్పండి. గోపాలపురం లేదా కొవ్వూరు మీకు ఇష్టమైన నియోజకవర్గం? అంటే నేను ఉన్నాను కాబట్టి కొవ్వూరు నాకు ఇష్టం, అదండి అంతే. మీ రాజకీయ కెరీర్లో అత్యంత గుర్తుండిపోయే అటువంటి క్షణం ఏదైనా ఉందా? నాకు రాజకీయంలో గుర్తుండిపోవడానికి నేను వీళ్ళకి ఎస్సీఎస్టీలకి భూమి ఇవ్వడం నాకు చాలా హ్యాపీ. మీరు ఎమ్మెల్యేగా పనిచేసిన 5 సంవత్సరాల కాలంలో మర్చిపోలేని ఒక రోజు, ఒక క్షణం ఏమైనా ఉందా? ఎప్పుడూ నాకు మిరాకిల్గానే ఉండేదండి. ఎప్పుడు ఏ రోజు నన్ను కలవడానికి నేను మార్నింగ్ 5 గంటలు వేసి పొలం వెళ్ళి నా వ్యవసాయ పనులు చూసి కోళ్ళ ఫారం పాలు. తలారి వెంకట్రావు గారి బలహీనత ఏంటి? బలహీనత ఏంటి? అంత బలమైన బలహీనత ఏం లేవు నాకు కదండి. ఎందుకంటే ఫైనాన్స్గా నేను ఎవరి దగ్గర ఆశించే పరిస్థితి ఉండదు. మీకు మీ దృష్టిలో కొంతమంది పేర్లు అడుగుతాను, 1 వర్డ్ ఆన్సర్ అంతే, ఎక్స్ప్రెషన్ ఉండదు. వైఎస్ రాజశేఖర రెడ్డి నెంబర్ 1 క్యాండిడేట్ అండి అతను. జగన్ ఆయన తండ్రి దగ్గర తనయుడు. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు మోసం, ఆయన మోసం. లోకేష్ ఇంకా తండ్రి ఆయన కొడుకే కదండి. ఇంకా ఈయనకన్నా మోడీ గారు చక్కగా ఎప్పుడూ కూడా ఆయన ఆంధ్ర రాష్ట్రంలో కానీ మొత్తం దేశం మంచి సుపరిపాలన చేస్తారు. అమిత్ షా మోడీకి సపోర్ట్ అనుకుంటా. రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ కూడా ఉన్నాడు కానీ ఏది చేయలేకపోయినా. ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు రైతుల పక్షాన నెంబర్ 1 క్యాండిడేట్ ఆయన కూడా. ఎందుకంటే రాజశేఖర్ గారిని నేను ప్రతి స్పీచ్లో కూడా మీకు గమనించండి, ఎన్టీ రాజశేఖర్ గారిని పూర్తి అనిపోయాడు. తలారి వెంకట్రావు పైన ఒక సినిమా తీయగలిగితే ఏం పేరు పెట్టాలి? సినిమా తీస్తే ఏం పేరు పెడతారు? అదే అంటే నిత్యం ప్రజలతో ఉండే మనిషి కాబట్టి ప్రజల మనిషి అని పెడితే బాగుంటుంది. ఇదండి ఒక అపోజిషన్ మాజీ ఎమ్మెల్యే గారితో నేనైతే మీకు ఈ సమాచారం అందించాను. వీలైతే పొజిషన్లో ఉన్న వాళ్ళతో కూడా మరొక దాదాపు ఒక 1 మంత్ అట్లా టైం తీసుకొని ఏం జరుగుతుంది, ఎలా ఉంది ఈ 1 year పరిపాలన అనేది కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అది కావచ్చు, కాకపోవచ్చు. నమస్కారం.